నేను ఈ సందర్భంగా ఒకటే మాట, నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు, మొత్తం మీడియాలో కూడా ప్రసారం చేయడం జరిగింది. ఏదో డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నదని. దౌర్భాగ్యమండి. చదువుకున్న మంత్రి ఆయన పట్ల కొద్దిగా సదుప్రాయం ఉండే, కాస్త ఉన్న మంత్రి వర్గాల్లో కాస్త చదువుకున్న ఆయన ఆలోచన తత్పరుడని. ఇంతగా దిగజారి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం అనేది ఆక్షేపణీయం. ప్రజల్ని, పేదల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. మా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, వారు కూడా అన్ని వీడియోస్ చూసి ఉంటారు. మీరు అధికారులనే ఉండరు కదా, ఒకసారి మీరు మీ ఇంటెలిజెన్స్ అధికారులను పంపించి వారు ఎవరు, పైసలు తీసుకున్నారా, నిజంగా బాధితులేనా, ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడినరా లేకపోతే స్వతహాగా మాట్లాడినరా అది తేల్చండి. మీరేమో ప్రతిపక్షంలో లేరు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని మాట్లాడినండి, విపరీతంగా మాట్లాడించు. చాలా మంది దూరలు అన్నారు, గడిలు అన్నారు, అవినీతి అన్నారు, మరకలు అన్నారు, చాలా మాట్లాడారు. అవన్నీ మీరు పైసలు ఇచ్చి మాట్లాడించారా? మరి అధికారం ఉన్నప్పుడు ఈ రకమైన పరిస్థితులకి మీరు దిగజారినప్పుడు ఖచ్చితంగా ప్రజల ఆవేశం పెళ్ళుకి మాట్లాడితే డబ్బులు ఇచ్చి మాట్లాడడం అనేది, ఈ రకంగా అవహేళన మాట్లాడడం ఇది సరి అయింది కాదు. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, వీటిని పంపిస్తున్నాం అని చెప్పని అంటున్నారు. ఆడవారి జీవిత విధానం ముడిపడి ఉంది. ఇంతకుముందు మా చారి గారు చెప్పినారు, ఎన్నో సంవత్సరాలుగా వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇల్లు అంటే ఇల్లే కాదండి, ఆడ ఇల్లే కాదు, పైన వచ్చిన రూమ్ వేసుకున్నారు, పైన ఇల్లు, కింద షాపు, మెకానికులు ఉన్నారు, కిరాణా కొట్టుదారులు ఉన్నారు, రకరకాల జీవిత విధానం. కొన్ని చోట్ల ముస్లింస్ అంతా ఉన్నారు, కొన్ని చోట్ల వేరే వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ తీసుకెళ్లి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే వాళ్ళ బతుకులు ఎట్లా కావాలి? నేననేది ఏంటంటే, ఇంతకాలం ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు కాక, ఉపేక్షించి అనుమతులు ఇచ్చి వారి జీవిత విధానము, జీవన విధానము అక్కడ ముడిపడి ఉన్నదాన్ని ఇవాళ చేయడం అనేది ఎంత మేరకు సరి అయింది అనేది. నేనేమంటున్నా, ఏమైనా చెరువులు కానీ, వాగులు కానీ, వంకలు కానీ, ఎఫ్టీలు కానీ ఇప్పుడు ఉన్న వాటికి పరిధులు పెట్టుకోండి, ఫెన్సింగ్లు చేయండి, ఎంత ఆక్రమించారో చూడండి, దానికి మరి ప్రత్యామ్నాయ మార్గాల గురించి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, సమయం ఇవ్వండి, బ్రతుకు తెరుక్కో మార్గం చూపించండి. తర్వాత క్రమంలో ఫేస్ వైజ్ గా చూడాలి. నీకంత నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే, అరే ఉన్న 6 గ్యారెంటీలు చేయాల్సిన పనులన్నిటినీ పక్కకు పెట్టి ఈ ఒక విధ్వంస కార్యక్రమం, ఎవరైనా అవకాశం వచ్చినప్పుడు ఆ శుభకార్యాలు మొదలు పెడతారు కానీ ఈ కూల్చే కార్యక్రమాలు, కుటుంబాలని విధ్వంసం చేసే కార్యక్రమాలు, వాళ్ళ హృదయాలు బద్దలయ్యే కార్యక్రమాలు, ఇంత అమ్మలా బూతులు ఇవాళ మేము తిట్టే అవసరం లేకుండా పోయింది. ఇలా ఆయన ఆవేశంతో మమ్మల్ని తిడతాడు కానీ ముఖ్యమంత్రి అయినాక కూడా ఇట్లా తిట్టడం సరైంది అని మేధావులు, ప్రజలు కూడా చాలా మంది విమర్శిస్తారు. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నారని. కానీ మాకంటే 100 రెట్లు 1000 రెట్లు రేవంత్ రెడ్డి కంటే 1000 రెట్లు ఇలా ప్రజలు తిడుతున్న విధానాన్ని, మీ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఏ రకంగా ఎగ్గొడుతున్నారో వాళ్ళ ఆవేదన ఇవాళ ప్రజల్లో పెళ్ళుపుకుతుంది. వారి ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఈ కట్టలు తెచ్చుకునే ఆవేశానికి మీ చర్యలు, మీ నిర్ణయాలు మీరే బాధ్యులు తప్ప ఇది పక్కదారి పట్టించడానికి, మళ్ళా మమ్మల్ని ఈయన బూచిగా చూపించడానికి చేసే ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవనీయులు రమణ గారిని మాట్లాడారు.